హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు వచ్చిన జాబ్ న్యూస్ చూద్దాం. గ్రూప్ 4 సంబంధించిన మెయిన్ అప్డేట్ వచ్చింది. ఖచ్చితంగా గ్రూప్ 4 సంబంధించిన ఫలితాలు ఈ నెల 15th లోపు 100% రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ 9 లోపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. సో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్లు లెటర్లు అందిస్తామని బట్టి తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీల విధానాలను ప్రకటించారు. సో మా రిమైనింగ్ అవసరం లేదు. సో ఇది ఒకటి మనకు ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ నెల 15th లోపు గ్రూప్ 4 ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ 9 లోపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టెట్ నడుస్తుంది కదా. టెట్కి సంబంధించి మొదటి రోజు కంటే రెండో రోజు శుక్రవారం దరఖాస్తులు భారీగా వచ్చాయి. శుక్రవారం 775 దరఖాస్తులు రాగా శనివారం 6000 దరఖాస్తులు రావడం జరిగింది. పేపర్ 1కు 2000 మంది, పేపర్ 2కు 3500 మంది, 2 పేపర్లకు 491 మంది, మొత్తం 6888 దరఖాస్తులు అనేది టెట్కు రావడం జరిగింది. ఇది టెట్కు సంబంధించి. నెక్స్ట్ టీజీపీఎస్సీ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు. అదనంగా 142 పోస్టులు మంజూరు. అత్యధికంగా డిప్యుటేషన్. మనకు టీజీపీఎస్సీలో సిబ్బందిని గవర్నమెంట్ అనేది అలొకేట్ చేసింది. సో దీంట్లో ఏ సిబ్బందులు ఎక్కువ వచ్చినాయి అంటే మనకు అత్యధికంగా 142 పోస్టులలో సో అదనపు కార్యదర్శి 1, సంయుక్త కార్యదర్శి 2, ఉప కార్యదర్శి 5, సహాయ కార్యదర్శి 5, సెక్షన్ ఆఫీసర్ 8, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 31, జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 41 పోస్టులు టీజీపీఎస్సీకి కేటాయించారు. ఎందుకంటే ఫాస్ట్గా అన్ని నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో మన అందరం ప్రిపరేషన్లో ఉండాలి. ఈసారి రాకపోయినా నెక్స్ట్ సారి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ప్రిపరేషన్ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.